ఏలూరు కాల్మనీ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కిస్తీలకు ముందే వడ్డీ కోత, సమయం దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్మనీ వ్యవహారంపై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించబోమని ఆమె హెచ్చరించారు. వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు హోంమంత్రి. విశేషమైన నవరాత్రి ఉత్సవాలకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం, ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని దర్శించుకోవడం, ఆశీర్వాదాలు తీసుకోవడం అన్నది మనకందరికీ కూడా ఆనవాయితీ. భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో కానీ, వచ్చిన ఆడవాళ్ళకి కానీ, అదేవిధంగా చంటిబిడ్డ తల్లులకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రోటోకాల్ దర్శనాలకు కూడా ఒక టైం బాండ్ అనేది ఏర్పాటు చేసుకుని, మార్నింగ్ 8 to 10 ఒకటి, తర్వాత 2 to 4 ఒకటి, ఒక టైం బాండ్ కూడా పెట్టుకుని ఆ ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా, మున్సిపల్ శాఖ అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్ననే దాని మీద సమీక్షలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ నగరాన్ని సుందరీకరణ చేయడమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆధ్యాత్మికంగా అమ్మవారిని కొలుచుకొని ఇక్కడ నుంచి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళే